హలో హాయ్ అండి. ఈరోజు నా లంచ్ ప్లేట్తో మేము ముందుకొచ్చాను. చూడండి, ఇది వెల్లిపాయ కారము, తర్వాత అది వెల్లిపాయలు నంజుకొని తినడానికండి. రైస్లో ఎవ్రీ మీల్స్లో తింటాం మేము. కొంచెం రైస్, ఇది బెండకాయ కర్రీ వితౌట్ టొమాటోస్ బెండకాయ కర్రీ, ఇది మిరియాల రసము. ముందుగా వెల్లిపాయ కారంతో తింటే చాలా బాగుంటుందండి. నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లిపాయ కారంలో వెల్లిపాయలు కొంచెం జీలకర్ర ఎక్కువ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలము చలికాలంలో ఈ వెల్లిపాయ కారం చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే అందరం జలుబులు, దగ్గులతో జ్వరాలతో బాధపడుతుంటాం కదా. అలాంటప్పుడు ఈ వెల్లిపాయ కారం చాలా నోటికి చాలా ఇంపుగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది కొంచెము. చాలా మంచిదండి హెల్త్కి వెల్లిపాయ కారము. అందరూ ఫస్ట్ ముద్ద ఏదో ఏదో ఒక పచ్చడితో కానీ కారపొడితో కానీ ఫస్ట్ ముద్ద తింటారు కదా, అలాగా నేను కూడా ఈరోజు తింటున్నాను. చాలా బాగుంటుందండి అలా తింటే. ఇంకా తర్వాత ఇది బెండకాయ కర్రీ తీసుకుంటున్నాను. చూడండి, బెండకాయ కర్రీ చాలా దగ్గరికి చేశానండి, ఫ్రై కాదు, దగ్గరికి చేశాను. చూడండి, కొంచెం కలుపుకుంటేనే ఎంత రైస్ చాలా ఎక్కువగా కలుస్తుంది ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీస్ ఎక్కువ తింటే చాలా మంచిదండి హెల్త్కి. నేనైతే అలా రైస్ ఎంత ఉందో కర్రీ కూడా అంతే తీసుకుంటాను దగ్గరగా. అలా తింటే చాలా ఆరోగ్యం. చూడండి, చాలా బాగుంది బెండకాయ కర్రీ. ఇందులో రసం కాంబినేషన్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. రసము ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది, ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ చాలా బాగుంటుంది. వట్టి రసం కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు ఇడ్లీలు చేసినా కానీ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా రసం చేస్తాను. వెల్లిపాయలు చూడండి ఇలా తినాలి. ఈ వెల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కి. కొంతమంది వేడి అని తినరు, కానీ మేము ఎవ్రీ మీల్స్లో వెల్లిపాయలు ఖచ్చితంగా తింటాము ఇలాగా. ఈ మధ్య ప్రకృతి వైద్యులు కూడా ఇలాగ చెప్తున్నారు, పరగడుపున వెల్లిపాయలు తింటే చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గుతుందని చెప్తున్నారు. కానీ మాకు ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇది అలవాటండి. ఇలాగా వెల్లిపాయలు మా మనవాళ్ళు కూడా తింటారు ఇలాగా. వెల్లిపాయలు చాలా మంచిది, కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. ఇంకా ఎక్కడన్నా నొప్పులు ఉన్నా కానీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కడన్నా ఉన్నా కానీ ఈ వెల్లిపాయలు దంచి పట్టిస్తే తొందరగా తగ్గిపోతాయండి ఆ నొప్పులు. తర్వాత ఒకటి గుర్తుంచుకోవాలి, నొప్పి లేని చోటు రాస్తే మాత్రం పుండ్లు వస్తాయండి, గాయాలు అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే నాకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, నేను అదే యూజ్ చేస్తాను, అదే పట్టిస్తాను వెల్లిపాయలు దంచి. మెడ నొప్పులు వచ్చినా కానీ వెనక భుజం మీద, మెడ మీద అదే పట్టిస్తాను. చాలా రిలీఫ్గా ఉంటుంది, తగ్గిపోతుంది. ఒక 2 సార్లు పెట్టానంటే ఒక 2 వీక్స్ వరకు అసలు ఆ నొప్పులు ఇంకా ఉండవు. చాలా హెల్దీ అండి వెల్లిపాయలు. చూడండి, చాలా ఈరోజు నా లంచ్ ప్లేట్ మీకు పరిచయం చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బెండకాయ కర్రీస్ పెడితే మ్యాథ్స్ బాగా వస్తాయంటారు బెండకాయ కర్రీ తింటే, చాలామంది అనగా విన్నాను. మా మనవరాలకు కూడా బెండకాయ ఫ్రై అంటే కర్రీ అన్నా ఫ్రై అన్నా చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అలాగ తినాలండి కర్రీస్, ఎక్కువ కర్రీస్ వేసుకొని తినాలి రైస్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.